దుర్మార్గం చేస్తుంటే రెగ్యులేటరీ అథారిటీగా ఉన్న ధర్మారెడ్డి గారు ఏమి చేయకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పట్టించుకోదు? కనీసం ఈసీ అన్నా పట్టించుకోవాలి కదా, ఈసీ కూడా పట్టించుకోదా? దేవస్థానం బడ్జెట్ని వైసీపీ ఎలక్షన్ బడ్జెట్ మరి మార్చేశారు. కేవలం అభినయ్ రెడ్డి గారి కోసమే ఈ మొత్తం 1233 కోట్లు దేవస్థానం బడ్జెట్ పెట్టినట్టుంది. ఆయన అక్కడ వాళ్ళ అబ్బాయి కరుణాకర్ వాళ్ళ అబ్బాయి దాన్ని ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ మనం 4 డబ్బులు ఖర్చు పెడితే మంచి ఓట్లు పడతాయని చెప్పి పెట్టినట్టుందే కానీ ఇంక దానికి వేరే అర్థమే లేదు. ముఖ్యమంత్రికి ఏం కావాలో అన్నీ అమర్చి పెడుతున్నాడు కాబట్టి కేంద్ర రాష్ట్ర నిబంధనలు ధర్మారెడ్డికి వర్తించవా? మిగతా ఆఫీసర్లు ఉద్యోగులు వీళ్ళందరికీ వర్తించే నిబంధనలు ధర్మారెడ్డి గారికి వర్తించవా? ధర్మారెడ్డి గారు మాత్రం నిబంధనలు అన్నిటికీ అతీతుడా? ముఖ్యమంత్రి గారి దృష్టిలో మాత్రం అట్లే ఉంది. కనీసం చీఫ్ ఎలక్షన్ కమిషన్ అన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అన్న పట్టించుకోకపోతే మిగతా ఆఫీసర్లు చేస్తున్న బదిలీలకు అర్థమే ఉండదు. వాళ్ళని మాత్రం బదిలీ చేయాలి, ఈయన మాత్రం చేయకూడదా? చేసేవన్నీ అదేదో పనులు దాన్ని ఏమంటారు దూరేది మాత్రం ఇంకో చోట అన్నట్టు, పైకేమో పెద్ద ఈవో ఆయన ఒక చైర్మన్, చేసేది మాత్రం ఇద్దరు సొంతానికి కాంట్రాక్ట్లు ఇప్పించుకోవడం. సరే, ఇది పక్కన పెడితే టీటీడీ ఒక ధార్మిక సంస్థ, భక్తుల కోసం భక్తుల మంచి కోసం ఏర్పడ్డ ధార్మిక సంస్థ. టీటీడీ ధార్మిక సంస్థకి ఏ రకమైన రాజకీయాలు ఉండవు. సో టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఉన్న చైర్మన్ అనే వ్యక్తి కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కనీసం ఇన్ హిజ్ ప్రొఫెషన్ యాజ్ ఏ చైర్మన్గా ఉన్నప్పుడు కనీసం ఆయన నేను చైర్మన్ని, నేను రాజకీయ నాయకుడిని కాను అన్నట్టుగా ప్రవర్తించాలని ఇట్ ఈజ్ అపొలిటికల్ పొజిషన్ అంటారు, అంటే రాజకీయేతర పొజిషన్. కానీ గత వారం రోజులుగా తిరుపతి పట్టణంలో లేకపోతే చుట్టుపక్కలంతా కలిసి కరుణాకర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఎలక్షన్ ప్రచారాన్ని కొడుకు కోసం చేసేస్తున్నాడు. సార్, ఒక్కసారన్నా ఆలోచించారా మీరు? అరే, నేను దేవస్థానానికి చైర్మన్ని, నేను భక్తులందరికీ సంబంధ బాంధవులని, భక్తులకి దేవస్థానానికి సంధానకర్తని, నేను ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని స్టేట్మెంట్లు ఇవ్వచ్చా? నేను ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని పక్క రాజకీయ పార్టీని తిట్టచ్చా? ఇది చేస్తే నేను 20,000 మంది ఉద్యోగులకు టీటీడీలో నేను అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా నేను కానీ అంటే దాని చైర్మన్ కానీ ధర్మారెడ్డి కానీ వీళ్ళిద్దరూ అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్గా ఉన్నారు కదా, ఈ టైప్లో వస్తే అది ప్రభావితం చేస్తున్నట్టు కదా అని ఈసీ అన్నా ఆలోచించిందా? ఆయన మాత్రం ఆయన హ్యాపీగా తన కొడుకు కోసం ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ ధార్మిక సంస్థ టీటీడీ చైర్మన్గా ఆయన మాట్లాడే మాటలు రాష్ట్రం అంతా పోతాయి. ఎందుకంటే రాష్ట్రం అందరూ భక్తులు ఉంటారు కదా. ఆయన తిరుపతి పౌరుడు కావచ్చు, కానీ ఆయన పౌరుడు మాత్రమే కాకుండా ఒక ధార్మిక సంస్థ చైర్మన్ కూడా. ఆ స్థానం నుంచి ఒక పార్టీకి మద్దతుగా ఏ విధంగా మాట్లాడతాడు ఆయన? ఇది చైర్మన్గా ఎమ్మెల్యేగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? చైర్మన్ గారి బుర్రలో ఈ ఆలోచన రాలేదా? కనీసం ఈసీకి రాలేదా? రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదా? కెన్ ఏ చైర్మన్ ఆఫ్ ఆ టీటీడీ, అదొక ధార్మిక సంస్థ, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ చెందిన ఆధ్యాత్మిక సంస్థది, దానికి సంబంధించిన వాళ్ళు ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని వేరే పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడచ్చా? ఇది కోడ్ వైలేషనే కాదు. కోడ్ వైలేషన్ సంగతి పక్కన పెట్టండి, టీటీడీ చట్టంని కూడా ఆయన వైలేట్ చేస్తున్నాడు. ఇది వైలేటింగ్ ది లా ఆఫ్ టీటీడీ. EC should understand how crucial it is to stop this anarchy in the name of unhealthy democracy. చైర్మన్గా దేవాలయ పరిపాలనా వ్యవస్థ తప్ప మిగిలినవేవి ఆయన మాట్లాడకూడదు కదా. టీటీడీ చైర్మన్గా కోట్ల కొలది భక్తులతో సంబంధ బాంధవాలు ఉన్న ఒక వ్యక్తి ఇలా ఒక రాజకీయ పార్టీగా ఎలా మాట్లాడతాడు? తద్విరుద్ధమైన ట్విన్ పోస్ట్, ఒకటికొకటి సంబంధం లేని ట్విన్ పోస్ట్, ఎమ్మెల్యే చైర్మన్ రెండు ఒక వ్యక్తికి ఇవ్వడమే తప్పు. రెండు అది పక్కన పెడితే ఆ తిరుపతికి చెందిన వ్యక్తి, ఆయన తిరుపతికి చెందిన వ్యక్తి, ఆయన కొడుకు అక్కడ పోటీ చేస్తున్నాడు, ఆయన ఎమ్మెల్యే, ఆయన చైర్మన్ కూడా, అన్ని పొజిషన్లు ఆయన దగ్గరే పెట్టుకొని నేను ఈ చేత్తో నేను దేవస్థానం, ఈ చేత్తో మా అబ్బాయి, ఈ చేత్తో నేను మాట్లాడతాను, ఈ చేత్తో దేవస్థానానికి సంబంధించిన కాంట్రాక్ట్లు తీసుకుంటాను, ఈ చేత్తో మా అబ్బాయి ప్రచారం చేసుకుంటాను. ఏమన్నా అర్థం ఉందా అండి? బుర్ర ఉండే వాళ్ళకి ఏమన్నా అనిపిస్తుందా? సిగ్గులేదు అసలు మీకు? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్.
కనీసం ఆలోచించరా కరుణాకర్ రెడ్డి గారు? లక్ష్మణ రేఖ, మీరు లక్ష్మణ రేఖ దాటకుండా చూడాల్సిన బాధ్యత మీ యొక్క వ్యక్తిపరంగా మీ యొక్క బాధ్యత. చైర్మన్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ అబ్బాయి పోటీ చేస్తున్నారు. ఈ మూడు దీన్ని మీరు ఏమంటారు మేనేజ్ చేసుకొని లక్ష్మణ రేఖ దాటకుండా ఉన్నారు. కానీ మీరు లక్ష్మణ రేఖ అసలు మీకు రేఖే లేదు, మీరు అసలు గీతే లేదు మీకు. ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్టులు సొంతానికి ఇచ్చేసుకోవాలి, మీ అసలు గీత ఏందండి? కానీ లక్ష్మణ రేఖ దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఉంది కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం ఈసీ చైర్మన్ యాక్టివిటీస్ మీద ఒక కన్ను వేసి ఆ లక్ష్మణ రేఖ దాటకుండా చూసిన బాధ్యత అయితే ఉంది కదా. లేదా కనీసం ఎన్నికలు అయ్యేంత దాకా చైర్మన్ని పక్కన పెట్టాలి. దిస్ ఈజ్ ది డిమాండ్ ఆఫ్ టీడీపీ, నాట్ ఓన్లీ టీడీపీ. కనీసం టీటీడీ మీద ఏమాత్రం ప్రేమ, ఏమాత్రం బాధ్యత ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఇదే కోరుతాడు. మీకు అంతగా టీటీడీ చైర్మన్ మీకు ఇచ్చారు, ఆయన ముఖ్యమంత్రి ఇచ్చుకున్నారు, మీ ఇష్టం. కానీ టీటీడీ చైర్మన్గా ఉంటూ మీరు నేను ఎన్నికల ప్రచారంలో మా అబ్బాయి తరఫున చేయాల్సిందే ప్రచారం అంటే కనీసం టీటీడీ కన్నా ఈ 1.5 month 2 months పాటు దూరంగా ఉండండి. సిఈసి హ్యాస్ టు టేక్ అ డెసిషన్ టు కీప్ హిమ్ అసైడ్. పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.